ఇప్పుడు ఓటీటీలా ఓ కామెడీ ఓ రేంజ్‌లా చర్చ నడుస్తున్నదంట. గదేందనంటే ఇప్పుడు ధూమపానం అనేది శానా హానికరం, ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇక ధూమపానం, మద్యపానం అనేది క్యాన్సర్‌కు కారకం అనే ఈ ప్రకటన ప్రతి ఒక్క సినిమాల మనము థియేటర్‌లకు పోయినప్పుడు ఇక అచ్చు గుద్దినట్టు బొమ్మ ఏసి మరి చాలా స్పష్టంగా చూపిస్తున్న వైనం మనందరం చూస్తూనే ఉన్నాం. మరోపక్క ఓటీటీల గిట్ల ధూమపానానికి సంబంధించిన వ్యతిరేకమైన ప్రకటనలు చేస్తుండటంతోని దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నదంట. ఎందుకనంటే ఇప్పుడు చాలా వరకు ఓటీటీల వయోజన కంటెంట్ విస్తృతంగా చూపించడం కాకుండా ఇటువంటి ధూమపానానికి సంబంధించిన వ్యతిరేకత ప్రకటనలు మరి ఇడ్డూరంగా ఉన్నాయి అనుకుంటా విమర్శిస్తున్నారంట. ఎందుకనంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన నిర్వాహకం ఇప్పుడు కామెడీగా చూస్తున్నారంట చాలా మంది మటుకు. ఇక ఇప్పుడు వాళ్ళు నియమించిన కొన్ని తీరులు ఎట్లా ఉన్నాయి అని అంటే ఇక చలనచిత్రాలు ప్రతి ఒక్క సినిమాల ఇక ఆరంభంలోనే ప్రారంభించక ముందనే ఇక మధ్యలో గిట్లా ప్రారంభించే కన్నా ముందు ఇక గిస్వంటి ధూమపానం వ్యతిరేకత ప్రకటనలు అయితే మంచిగా కనీసం 30 సెకండ్లు చూపించేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత మధ్యలో గిట్లా కనీసంలో 20 సెకండ్ల వరకు తప్పనిసరిగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక ఇదంతా మంచిగానే ఉన్నది కానీ మరోపక్క ఏం చేస్తున్నారు, మళ్ళా హద్దు మీరిన కంటెంట్ చూపించడమే కాకుండా ఇక ఓటీటీలా గిస్వంటి నియమము అర్థం లేనిది అని కొట్టిపారేస్తున్నారంట. ఎందుకు అనంటే చాలా మటుకు ఓటీటీలా విచిత్రమైన శృంగారభరితమైన కథలు ఇవన్నీ వస్తుండడంతో ఇక ప్రత్యేకంగా ధూమపానం హానికరం అనే విషయాన్ని ఇక జనాలకు ఇడిగా చెప్పాలా ఏంది, వాళ్ళేమైనా ఎరిబాగులోలా ఏంది అని చాలా మంది విమర్శిస్తున్నారంట. గంతేకాదు ఇక ఓటీటీలా గిస్వంటి హద్దు మీరిన కంటెంట్ చూపించుకుంటా ఇక చాలా మంది అనేక రకాలుగా చర్చకు దారి తీసుకుంటా మస్తు మంది విమర్శిస్తూనే ఉన్నారంట. ఇక మంచిగా గిస్వంటి శృంగారభరితమైన కథలు చూడొచ్చు కానీ ఇక పొగ తాగకూడదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారంట. ఇక ఈ ముచ్చటంతా అటు ఉంచితే మరో పక్కనేమో ఓటీటీలా ఇక మస్తుగా రక్తపాతము ఇక చాలా హింసతో ఊడుకున్న కథలను చూపిస్తున్నారు. మళ్ళీ ఇది చూపించకుండా తగ్గించే అవకాశం ఏమైనా ఉన్నదా? లేకుంటే ఇక ఓటీటీలా అనేక రకాలైన శృంగారభరితమైన కథలు ఇక గిట్లనే నగ్నత్వంతో ఊడుకున్నది ఏవైనా తగ్గించే ఆస్కారం ఉన్నదా లేదా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరుకుతలేదంట. ఇక చాలా మంది స్కూలు కాలేజీ పిల్లలు గిస్వంటివి శృంగారమైన కథలు ఓటీటీలలో చూస్తున్నారు. అంతేకాదు గిస్వంటి హింసతోని కూడుకున్న కథలను చూసి ఆలుగిట్ల గట్లనే చేయాలని స్ఫూర్తితోని చెందుతున్నారు. కనుక కేంద్ర మంత్రిత్వ శాఖ దీని గురించి చేపట్టిన చర్యలు ఏమైనా వాళ్ళు ఎటువంటి పనులు ఉంటాయా అనేది ఏమైనా ఆస్కారం ఉన్నదా అనే విషయాల మీద ఇప్పుడు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. ఇక మీరు గిట్లా ఏమంటారు, దీని మీద మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుని. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.